దేవుడు వాటిలో చూసినప్పుడు అండి, ప్రకటన గ్రంథంలో వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. రిస్టోరేషన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ మెమరీ. నీ జీవితంలో మరలా ఒక నూతన ప్రారంభం కలగాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నీ జీవితంలో ఏది కలగదు. నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నీ జీవితంలో ఏది జరగదు. దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ జీవితంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు అన్ని సమకూర్చి జరిగించగలిగిన దేవుడు అన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు ఆయన ప్రేమిస్తున్నాడు, నీ కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని, యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ కొరకు స్వరూపమైనడో సొగసైనడో లేనివాడిగా మార్చబడ్డాడు, జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ శ్రమ, నీ బాధ, నీ వ్యసనంతా భరించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేంట్లో బిజీగా ఉన్నారండి? వాట్ ఆర్ యు సో ఎంగ్రోస్డ్ విత్? డబ్బు 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 డబ్బు. కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి పేరు పిచ్చి, కొంతమందికి చదువు పిచ్చి, కొంతమందికి ఆట పిచ్చి, కొంతమందికి పాట పిచ్చి. ఏ పిచ్చి? ఎంతమందికి నాకు ఏసే పిచ్చి ఉందంటారు? చేతులు తలలు చెప్పండి చూద్దాం. చెప్పిన దాంట్లోనే అర్థమైపోయింది. ఎంతమందికి క్రికెట్ పిచ్చి అంటే వేరేలాగా ఉంటారు కదా. ఈరోజు యూ చూస్ క్రికెట్, నాట్ జీసస్. ఎప్పుడది దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తానికి ఆశపడింది? ఎప్పుడది 10 మంది స్నేహితులు కలిసి రండి రా ప్రార్థన చేసుకుందాం పిలుచుకున్నది? ఎప్పుడది కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుందాం ఆశపడినది? ఎప్పుడది 10 మంది స్నేహితులు పిలిచి ఇంట్లో ఒక కుడికి పెట్టి, దేవా నీ సన్నిధి, నీ ప్రేమ మాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసినది? యూఆర్ సో ఎంగ్రోస్డ్ విత్ అదర్ థింగ్స్. దా సినిమా చూసుకుందాం, దా ఆట ఆడుకుందాం, దా అది చేద్దాం, దా తిండి తిందాం, దా వండుకోదాం. యు ఆర్ సో ఎంగ్రోస్డ్ విత్ అదర్ థింగ్స్. డూ యూ లవ్ జీసస్? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఈరోజు చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు విశ్వాసులు. ఈ అంచె దినాలు చూసినప్పుడు మోసపరచు ఆత్మలు, కలవరపరచు ఆత్మలు, మంచిని చెడుగా, చెడుగును మంచిగా చూపించే పనులు అపవాది ఎంతగానో కలిగిస్తున్నాడు. The wrong is right, right is wrong. That is how the world is portraying. Be very careful. What do you follow? Ask God, give me discernment, Lord. Give me discernment. నాకు విచక్షణ దయచే ప్రభువా. ఇక్కడ చూసినప్పుడు అండి దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎవరైనా జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమ ఏంటో జ్ఞాపకం చేసుకో. నేను ఎత్తిన స్థానాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎక్కడ దర్శించాడో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఇచ్చిన బలిని జ్ఞాపకం చేసుకో. నిన్ను వెతికి రక్షించిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మనుషుడికి ఇతరులు చేసిన జ్ఞాపకం ఉంటుందంట, మన ఇతరులు చేసిన మాత్రం ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందంట. ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఎంత దీవెనలు పొందుకున్నా, ఎంత సహాయం పొందుకున్నా జ్ఞాపకం ఉంటుందంట. ఎప్పుడు మనం చేసిన ఆ ఒకటే జ్ఞాపకం ఉంటుందంట. నేను పలానా చేశాను, ఆ గొడవ వస్తాయి, గొడవ వస్తాయి, నేను చేశాను. నువ్వు ఎన్ని పొందుకున్నావు? ఎన్ని దీవులు పొందుకున్నావు? ఏది చెప్పు చూద్దాం. దేవుడు చేసిన దీవులు చెప్పు. దేవుడు చాలా చేశాడండి, ఓ 10 చెప్పు. రాదు, మైండ్కి రాదు. నువ్వేం చేసావు దేవుడు చెప్పు. పట్టు చేసి అన్నీ చెప్పేస్తావు కాదంటే. బట్ దెన్ ఇక్కడ దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ దేంట్లో నువ్వు బిజీ అయ్యి ఎక్కడ నువ్వు మర్చిపోయావు నా ప్రేమను జ్ఞాపకం చేసుకో. నువ్వు నా చెయ్యి పట్టుకునే వచ్చావు, సడన్గా నా చెయ్యి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయావు. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని తిరిగిరా. జ్ఞాపకం చేసుకుని తిరిగిరా. నేను వెయిట్ చేస్తున్నాను నీ కొరకు. నీ దీవెన అట్లే పెంచుకున్నా, నా ప్రేమ నీ కొరకు అట్లే పెట్టుకున్నా. రా, మరలా రా, కమ్ బ్యాక్. దేవుడు కోరుతున్నాడు మనం ఆయన దగ్గర రావాలని, ఆయన సన్నిధిలో చేరాలని, ఆయన ప్రేమలోకి రావాలని, ఆయనను మరలా లోతుగా ప్రేమించాలని. గాడ్ ఈస్ టెలింగ్ యూ లవ్ మీ. ఇంకేమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు దేవుడు? నన్ను ప్రేమించయ్యా అని అడుగుతున్నాడు. నిజంగా ప్రేమించయ్యా, నాతో నిజంగా సహవాసం కలిగి ఉండయ్యా, నాతో వేషధారణ చేయొద్దయ్యా. నేను మనుషుడిని కాదు, నేను దేవుణ్ణి. నీ హృదయ రహస్యాలు ఎరుగున్నా. మనుషుడికి ప్రేమించినట్టుగా నటించవచ్చు, దేవుని దగ్గర నటించచ్చా? ఈరోజు అండి ఎంతోమంది వారి స్వార్థంకి దేవుని దగ్గరకు వస్తాం. వారికి కావాల్సింది ఏదో దేవుని దగ్గర పొందుకుంటాం. వారికి కావాల్సింది పొందుకున్న తర్వాత దేవుని మరిచి మరలా వారి జీవితంలోకి వెళ్ళిపోతాం. ఒకప్పుడు యూ లవ్డ్ గాడ్, టుడే హూ డు యూ లవ్?
ఇచ్చ ప్రేమలు చూడండి. ఇచ్చ ప్రేమలో పడిన వారు దేవుడు ఏంటి ఎవరు జ్ఞాపకం ఉండరు, ఎవరు వద్దంటారు. అందుకనే కదా చాలామంది రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుని కూడా రోషంతో ఉన్నారన్న వారు దేవునికి విరోధమైన వివాహాలు చేసుకుని దేవునికి విరోధమైన స్నేహంలోకి ప్రేమలోకి వెళ్ళి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఈరోజు దేవుని ఆలయానికి రావు, దేవుని దగ్గర రావు, దేవుని దగ్గర ప్రార్థన చేయవు. వై? ఇఫ్ యూ లవ్ గాడ్ వుడ్ యూ డూ దట్ టు గాడ్? ఇట్స్ బికాస్ దేర్ ఇస్ నో లవ్. దేవుని అనుభవించలేదా అని అడుగు, దేవుడు నిజమా అని అడుగు. అన్నీ ఎస్ అంటారు కానీ దే లవ్ సంథింగ్ మోర్. దేవుని కన్నా ఎక్కువ వేరే అయిపోయింది, దేవునికి మించి వేరే కోరారు. ఈరోజు ఒకే సబ్జెక్ట్ అండి. దేవుడు అంటాడు, పుట్ మీ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. నా చుట్టూ నువ్వు తిరుగు. నీ చుట్టూ నేను తిరుగుతాను కదా, నా చుట్టూ నువ్వు తిరుగు. నన్ను ఆధారం చేసుకుని నీ లైఫ్ ప్లాన్ చేయి. నీ లైఫ్లో సెంటర్లోనే ఉండాలి. నీ ప్రయారిటీస్ అన్నీ నన్ను ఆధారం చేసి నన్ను మొదటి స్థానంలో పెట్టి చెయ్యి. నాకు తగినట్టుగా చెయ్యి, నాకు అనుకూలంగా చెయ్యి. ఈరోజు ఎంతోమంది చూడండి, సింపుల్ ఇల్లుస్ట్రేషన్ చెప్తాను. ఒక బిడ్డ పుట్టాడు అనుకో, ఆ కుటుంబ జీవితమే తలకిందలు అయిపోతుంది. భర్త అంతవరకు ఉద్యోగం వెళ్ళిపోవచ్చు, భార్య అంతవరకు ఉద్యోగం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏదో చేయొచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు. ఒక్క బిడ్డ పుట్టిన వెంటనే కుటుంబ జీవితాలు ఎలాగైపోతున్నాయి. ఈరోజు ఎవరొస్తారు చూడండి, అంతా పెట్టే దేవుడే. ఐ మీక్ వెరీ ఆనెస్ట్, బిడ్డే దేవుడు. ఆలయానికి బెడ్ ఉన్నాడు, రాలేను. దేవుని ప్రార్థన చేయి, బెడ్ ఉన్నాడు, ప్రార్థన చేస్తాను, టైం లేదు. దేవుని సన్నిధిని వెతుకో, బిడ్డ 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 బిడ్డ. అందుకే నా బిడ్డ దరిద్రుడిగా మారుతున్నాడు చాలా వరకు. వై? దిస్ ఇస్ సాడ్ ట్రూత్. నువ్వు అంతా ప్రేమించావు బిడ్డ, నా బిడ్డ ఏది? నేను పట్టించుకోవట్లే, నీ జోలు కూడా రావట్లే. దేవుని స్థానంలో నువ్వు ఏదైనా పెట్టినా నీకు దీవెన ఉండదు, జ్ఞాపకం చేసుకో. దేవుని స్థానంలో దేవునికి దేవుడు కదా నీ కుటుంబాన్ని దీవించేది, దేవుడు కదా నీ బిడ్డని ఎదిగింపజేసేది, దేవుడు కదా నీ బిడ్డను వర్ధలింపజేసేది. ఈరోజు చూడండి, నేను కేవలం వాక్య డైలాగులు మాట్లాడుతూ మీకు ఎక్కట్లేదు, అందుకని ప్రాక్టికల్గా లింక్ చేస్తున్నాను. ఈరోజు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్. నీ జీవితంలో ఏదైనా కార్యం చేయగలిగితే దేవుడు, యు ఆర్ నాట్ పుట్టింగ్ గాడ్ ఫస్ట్. వాళ్ళు ఏమో అనుకుంటారండి, వీళ్ళు ఏమో అనుకుంటారండి, అదేదో జరిగిపోతారండి, ఉద్యోగం పోతారండి. దేవుడు హెచ్చించలేడా? దేవుడు దీవించలేడా? ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి, నాకు దేవుడి నెంబర్ 1, దేవుని తర్వాత ఏదైనా సరే. చూసి దేవుని మొదటి స్థానంలో పెట్టిన భర్త భార్యని నిజంగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి భార్యని సరిగా ప్రేమించగలుగుతాడు. దేవుని ప్రేమించే భార్య భర్తగా లోబడుతుంది. దేవుని ప్రేమిస్తుంది కాబట్టి భర్తగా లోబడుతుంది, లేకపోతే లోబడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద ట్రూ ఫ్యాక్ట్. ఒక వ్యక్తి దేవుడితో సరిగా ఉంటే అందరితో సరిగా ఉంటాడు, దేవుడితో సరిగా ఎవరితో సరిగా ఉంటాడు. అండ్ దట్ ఈస్ వేర్ వి సే, వాట్ ఈస్ యువర్ ఇంటిమసీ విత్ గాడ్? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవునితో నీ హృదయం ఎలా ఉంది? దేవునితో నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అండి, మనల్ని పరీక్షిస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగున్నా, బాగున్నాయి. నీ సహనం నేర్గొన్నా, బాగుంది. నీ ఓర్పు నేర్గొన్నా, బాగుంది. నీ విచక్షణ నేర్గొన్నా, భలే ఉంది నీ విచక్షణ. యు డూ ఎవ్రీథింగ్ వెల్. కానీ నీ మీద ఒక నేరం మోపాల్సింది ఉంది, ఒక్క నేరమే, ఒక్క నేరం, కానీ భయంకరమైన నేరం. అన్నీ మెటీరియలిస్టిక్గా ఉన్నాయి కానీ, అన్నీ రిచువల్గా ఉన్నాయి కానీ, అన్నీ ప్రోగ్రామ్డ్ ఉన్నాయి కానీ ప్రేమ లేదు. మొదటి ప్రేమను విడిచిపెట్టావు నువ్వు. ఎక్కడ విడిచిపెట్టావు? తిరిగి రా, జ్ఞాపకం చేసుకో, రిమెంబర్. జ్ఞాపకం చేసుకుని ఏం చేయమంటున్నాడు? రిపెంట్, పశ్చాత్తాపపడు. రిపెంటెన్స్ ఇస్ నాట్ షేమ్, రిపెంటెన్స్ ఇస్ చేంజ్ ఇన్ డైరెక్షన్. మెటనాయ్ అన్న మాట చూస్తాం. మెటనాయ్ అనే గ్రీక్ మాట చూసినప్పుడు మనస్సు మారాలి, ఆలోచన విధానం మారాలి, నడిచే మార్గం మారాలి. కొన్నిసార్లు మ్యాప్స్ పెట్టుకుని వెళ్తాం. ఇదిగో ఈ హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్స్ ఎక్కువ ఉంటాయి కదా, మ్యాప్స్ పెట్టుకునే జుర్రుని వెళ్తూ ఉంటాం. సడన్గా ఫ్లైఓవర్ పైకి ఎక్కాలా, ఫ్లైఓవర్ కిందకి వెళ్ళాలా? కొన్నిసార్లు బై మిస్టేక్ పైకి ఎక్కిస్తాం. ఎక్కిన తర్వాత ఏం చేయాలి? దిగి మరలా ఎక్కడ యూటర్న్ ఉందో చూసుకుని తిరిగిరా. రిపెంటెన్స్ ఇస్ ఆల్సో దట్ సేమ్ థింగ్. ఈరోజు వన్ టైం రిపెంటెన్స్ అను ఒక విశ్వాసి ప్రతి దినము పశ్చాత్తాపంతో బ్రతకాలి. అంటే ఒక్కసారి మారిన దాన్నే మరలా అని కాదు. నీలో మార్చుకోవాల్సింది చాలా ఉంది, నీలో మారాల్సింది చాలా ఉంది.
ఇంకా ఒకే దాంట్లో ఉన్నావంటే అది నువ్వు ఎలిమెంటరీలో ఉన్నావు, నువ్వు మారటానికి ప్రేమ లేదనమాట. ప్రేమను బట్టి మారాలి. బికాజ్ యూ లవ్, యూ చేంజ్. ప్రేమించిన వారి కొరకు వారికి తగినట్టుగా ఉండటానికి ఏమైనా మార్చుకుంటావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వ్యక్తి అయితే నువ్వు దేవునికి అంగీకారంగా ఉండటానికి యూ విల్ చేంజ్ యువర్ ఐడియాలజీ, యూ విల్ చేంజ్ యువర్ వే ఆఫ్ లివింగ్, యూ విల్ చేంజ్ యువర్ బిహేవియర్, యూ విల్ చేంజ్ యువర్ వే యూ స్పీక్, యూ విల్ చేంజ్ ద వే యూ యాక్ట్. అన్నీ మార్చుకుంటాం ప్రేమను బట్టి. దేవుడు కోరేది అదే, ప్రేమను బట్టి. అంటే ఇంకో మాటలు చెప్తున్నాడు, నీ అన్నీ బాగున్నాయి కానీ ఏదో చేయాలని చేస్తున్నావు, ప్రేమతో లేదు అంటున్నాడు. నీవు నన్ను ప్రేమించు, లవ్ మీ, లవ్ మీ. హీ సెయింగ్ రిపెంట్. నీ మనసుని నువ్వు మార్చుకోగలుగుతానని దేవుడు అంటాడు. పశ్చాత్తాపడి మరలా ఏమంటాడు, క్రియలు బాగానే ఉన్నాయి అన్నాడు కదా, కానీ అంటాడు మొదటి క్రియలకి తిరిగిరా. కమ్ టు ద ఫస్ట్ లవ్, కమ్ టు ద ఫస్ట్ లవ్. మొదట నాతో ఎట్లా ప్రార్థన చేసావు? నన్ను తెలుసుకునేటప్పుడు, రక్షించబడినప్పుడు, నా దగ్గర చేరతానన్నప్పుడు, ఆ బాప్తిజం తీసుకున్నప్పుడు అప్పుడు ఎట్లా ప్రార్థన చేసావు? అప్పుడు చెప్పలే యేసయ్య నీ కొరకే బ్రతుకుతా, ఏదైనా నీ కొరకే యేసయ్య. అప్పుడు చెప్పలే యేసయ్య నీ దగ్గరగా ఉంటాను ప్రభా, నీ దగ్గర ఉంటాను ప్రభా, నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నిన్ను ప్రేమిస్తానని యేసయ్య. అప్పుడు చెప్పలే. దేవుడు అంటాడు అట్లా రా. ఒకప్పుడు ప్రేమించే చూడు, అట్లా ప్రేమించినాడు మరలా. దేవుడు మనల్ని బలవంతంగా ఆయన దగ్గర చేర్చుకోలేదండి, ఇష్టపూర్వకంగా ఆయన దగ్గర రావాలి. దేవుడు అక్కడ చూస్తే ఆయన అంటున్నాడు మొదటి క్రియలకి రా. మేబీ ఒకప్పుడు దేవుడికి నువ్వు సమర్పించుకునేటప్పుడు వెంటనే సమర్పించుకున్నావు. ఏదైనా సరే ఓకే ఓకే అన్నావు. దేవా నీకు ఇది ఇష్టం లేదా నేను చేయను, ఇది నీకు వద్దా నేను చేయను, ఇది బాధ కలిగిస్తున్నా నేను చేయను, ఇది నీకు ఆయాస కలిగిస్తున్నా నేను చేయను. యూ సెడ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు పాపాన్ని అసహించుకున్నావు. దేవుని ప్రేమించిన ప్రతి ఒక్కరు పాపాన్ని అసహించుకుంటారు. ఎవడైనా దేవుని ప్రేమిస్తానని చెప్పి పాపం చేస్తా ఉన్నాడంటే నో, హీస్ ఫూలింగ్ హిమ్సెల్ఫ్, హీస్ ఎ లయర్. దేవుని ప్రేమించిన వ్యక్తి పాపాన్ని అసహించుకుంటాడు. లోకంతో స్నేహమో దేవునితో వైరమని మీరు ఎరగరా? దేవుడు వాక్యం చెప్తుంది. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ గాడ్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్ యూ విల్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ నీవు కలిగి ఉంటావు. దేవుడు వాక్యం చూసినప్పుడు కీర్తన Psalms 73 verse 28, it is good for me to draw near to God. దేవుని దగ్గర చేరుతాం, నాకు మేలు, నాకు మంచిది. ఈరోజు నీ విశ్రాంతి దేవుని ఏందంటే, నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎంత మాత్రం నేను త్రోసివేయట్లేదు. దేవుడు ఆశపడుతున్నాడు మరలా నన్ను ప్రేమించు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తనిపడేస్తానని చెప్పట్లా, నేను చెప్పిస్తానని చెప్పట్లా, నేను సమయాన్ని ఇస్తున్నాను, కాషన్ ఇస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుని వాక్యలో చూసినప్పుడు దేవుడు ఎప్పుడు ఏది చెప్పకుండా చేయడండి, చెప్పే చేస్తాడు. టైం ఇస్తాడు, మారటానికి టైం ఇస్తాడు. ఈరోజు కూడా మనకి కృపాకాలం ఇచ్చాడు. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఒకప్పుడు లాగే ఈరోజు లేదు. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఆ న్యాయ తీర్పు రోజు వస్తానికి ముందే మనల్ని మనం సరిదిద్దుకోవాలి. బైబిల్లో చూసినప్పుడు దేవుని దగ్గరికి ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. దేవుని దగ్గరకు వస్తే విశ్రాంతి ఉందండి. ఈరోజు కృప చూపించే దేవుడు ఆయన ఇక్కడ చూసినప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదివితే ఏమంటాడు? ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నీవు అట్లా చేస్తే మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల see is giving a warning here, a caution here. ఏంటి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నీకు నేను ఇచ్చాను దీపస్తంభం. I have given you light, that is why you have the discernment. నేను నీకు వెలిగిచ్చాను, అందుకని నువ్వు ఎవరెవరిని కరెక్ట్గా పరీక్షించగలుగుతున్నావు. నేను నీకు వెలిగిచ్చాను, నీకు మార్గదర్శనాన్ని చూపిస్తున్నాను. నేను నీకు వెలిగిచ్చాను, నీకు జీవాన్ని ఇచ్చాను. నేను నీకు వెలిగిచ్చాను, నీకు బ్రతుకుతానికి అవకాశాలను ఇచ్చాను. నేను నీకు వెలిగిచ్చాను, నీకు తరుణాలను నీకు అనుగ్రహిస్తున్నాను. నీ జీవితంలో ప్రేమ, మధురతని, ఆనందాన్ని ఇచ్చాను. కానీ నువ్వు నన్ను ప్రేమించకుండా నువ్వు అటు ఇటు పోతే నేను నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తా, నా ఆత్మని తీసేస్తా, నా సన్నిధిని తీసేస్తా. నా సన్నిధిని తీసేస్తే ఇంకంత జీవితం చీకటే. దేవుడు ఆయన వెలుగు తీసేస్తే చాలండి, అపవాది రా అని చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు లేని నెక్స్ట్ సెకండ్ ఏంటి? చీకటే.
దేవుడు తన సన్నిధిని నీ దగ్గర నుండి తీసిన మరుక్షణమే నీ జీవితంలో చీకటే. ఈరోజు దేవుడు ఒకటి అంటాడు, నీవు నా దగ్గరకు రా, లేకపోతే తీయేస్తా. నువ్వు ఉన్నావా, నువ్వు విన్నావా, నువ్వు లోబడ్డావా, దానికి కూడా చెప్తున్నాడు. ఇఫ్ యు ఒబే, ఏమని చెప్తున్నాడు చూడండి, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని నీకు ఇస్తా. జయించు ప్రతివానికి ఏంటి జయిస్తావు? నువ్వు దేవుని ప్రేమిస్తావు, నీ శరీరాన్ని ఎదిరిస్తావు, నీ స్వార్థాన్ని ఎదిరిస్తావు, నీవు అపవాది తలంపుల్ని, అలవాట్లని, ఆచారాలని ఎదిరించి, ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్, గాడ్ ఇస్ సేయింగ్, జయించు ప్రతివానికి జీవరక్ష ఫలం నుండి తినడానికి ఇస్తా. వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు సే? ఐల్ గివ్ యూ లైఫ్, ఐల్ గివ్ యూ అబండెంట్ లైఫ్. సమృద్ధి జీవితాన్ని ఇస్తా. నీ జీవితంలో మరలా ఆనందాన్ని ఇస్తా. నీ జీవితంలో మరలా సమాధానాన్ని ఇస్తా. నీ జీవితంలో నేను తృప్తిని ఇస్తా. నీ జీవితంలో నేను ఉంటే ఏం జరుగుతుందో నా సన్నిధిని ఇస్తా. నువ్వు జయించు. ఏంటి జయించేది? దేవుని ప్రేమించి, దేవుని ప్రేమిస్తున్న కార్యాలు జరిగించు. ఈరోజు డూ యూ ఫీల్ డ్రై ఇన్ యువర్ లైఫ్? ఎండిపోయినట్టు అనిపిస్తుందా? ప్రార్థన కూడా రావట్లేదా? ప్రార్థిస్తాను కూడా మనసు రావట్లేదా? చూసి కొన్నిసార్లు మన శరీరాన్ని, మన మనసును అదుపులోకి తీసుకోవాలి. శరీరం అంటే నాకు నిద్ర వస్తుంది, శరీరం అంటే నాకు ఓపిక లేదు, శరీరం అంటే నేను నోరు తెరవను, ఆత్మ పోరాడాలంట. శరీరమా వినో, నువ్వు కాదు, కొంచెం నువ్వు ఆగు. ఎప్పుడు నువ్వేనా? ఎప్పుడు నీ తిండి, ఎప్పుడు నీ నిద్ర, ఎప్పుడు నీ సుఖం, ఎప్పుడు నీ బాధలైనా? ఆగు కొంచెం. ప్రార్థన నీ మనసుతో చెప్పాలి. మనసు ఎన్నో కలవరాలతో నింపబడి ఉంటుంది, ఎన్నో ఆలోచనలు, అదే ఆలోచన, ఇది ఆలోచన. చాలా మందికి ప్రార్థన అంటే ఆలోచనలతో నింపబడుతుంది. టెల్ యువర్ మైండ్, హోల్డ్ ఆన్, లెట్ మీ ప్రే. పరిశుద్ధాత్మను అడుగు, ప్రార్థన చేయించయ్యా, ప్రార్థన చెయ్యయ్యా, నా పక్షాన విజ్ఞాపన చెయ్యయ్యా, నాలో నుండి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన అనుగ్రహించయ్యా. ఇఫ్ యూ ఫీల్ డ్రై, ఇఫ్ యూ ఫీల్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి దూరంగా అనిపిస్తే, అలసిపోయిన పరిస్థితులు ఉన్నవారైతే, ఈరోజు దేవుడు ఒకటే అంటాడు, నేను నిన్ను నూతన పరుస్తాను, తిరిగిరా. యాకోబు పత్రిక 4:8 ప్రకారం చూస్తే, నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరకు వస్తా. దేవుడు ఒకే కండిషన్ పెడుతున్నాడు, నువ్వు నా దగ్గర రా, ఫస్ట్ నువ్వు నా దగ్గర. ఎందుకంటే నువ్వు నా దగ్గర రాకుండా నీ దగ్గరకు వచ్చినా నువ్వు నన్ను ఇంకా అవమానపరుస్తున్నావు. నువ్వు నా దగ్గర రా. నా దగ్గరకు వచ్చే ఎవరిని ఎంత మాత్రం త్రోసివేయనని యేసుప్రభు చెప్పాడు. కమ్, డ్రా క్లోజ్ టు మీ. యు సీ, ఇట్ ఇస్ అన్ ఎఫర్ట్. నువ్వు చేయాల్సిన అడుగు అంది. నువ్వు హృదయాన్ని తెరవాలి, నీ మనసును తెరవాలి, దేవుని ఆహ్వానించాలి, దేవునితో మాట్లాడాలి. చూసి ఒక వ్యక్తిని ఎలా ప్రేమిస్తామండి? ఏం తెలియని వ్యక్తిని ఎలా ప్రేమిస్తాం? ప్రేమించలేము. యూ కాంట్ లవ్ ఎనీబడి హూ యూ డోంట్ నో. చూపుతో ప్రేమించేది ఇచ్చా ప్రేమ, అది తాత్కాలికమైంది. చూపుతో ప్రేమించేది ఇచ్చా ప్రేమ. చూసింది ఆకర్షణ, చూసింది ఆశపడతాం. ఇచ్చ, అది నిజమైన ప్రేమ కాదు, అది టెంపరీ ప్రేమ. కావాల్సింది పొందుకున్నంత వరకే, కావాల్సింది అనుభవించేంత వరకే. అందుకని అది ఏమాత్రం నేత్రాశ ఎప్పుడు నెవర్, ఇట్ ఇస్ నెవర్ ట్రూ, నెవర్ ఇటర్నల్. బట్ దెన్ దేవుని వాక్యలో చూసినప్పుడు, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన గురించి తెలుసుకోవాలి. నిజంగా క్రీస్తు నీ కొరకు చేసిన కార్యాన్ని సిలువలో గ్రహించావా? నీ కొరకు స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడు, గ్రహించావా? నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన పొందాడు, గ్రహించావా? దేవుడు నీ స్థితిని ఎరిగి, నీ అంతాన్ని ఎరిగి, ఆ నిత్యాగ్ని నుండి నిన్ను తప్పించి నిత్య జీవ వారసునిగా నిన్ను మార్చాడు. గుర్తిస్తున్నావా? నో వాట్ క్రైస్ట్ హస్ డన్ ఫర్ యూ. ఆయన నీ కొరకు చేసిన వెల ఏంటో, చెల్లించిన వెల ఏంటో గ్రహించు. ఆ పరమను విడిచొచ్చి, ఆ మహిమను విడిచొచ్చి, ఆయన కలిగిందంత విడిచొచ్చి, దీనుడిగా తగ్గించుకుని వచ్చి నిన్ను హెచ్చించాడు. నీకు ఇచ్చిన విలువ ఏంటి? ఈరోజు నిన్ను దేవుడు బిడ్డగా చేశాడు. డూ యూ ఈవెన్ రికగ్నైజ్, డూ యూ ఈవెన్ నో హూ యు ఆర్? లేకపోతే ఇంకా పాపానికి బానిసగా బ్రతుకుతున్నావా? ఈరోజు పాపానికి బానిసగా ఉన్నావు అంటే దేవుని దగ్గర ఆయన క్షమాపణ వేడుకో. ఆయన విడుదల ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన ప్రారంభాన్ని ఇస్తాడు. ఈరోజు దేవుని దగ్గర రమ్మని దేవుడు నాకు తెలియజేస్తుంది. వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడంట. దయచేసి తలలో ఉంచుదామా? తలలోంచి ఒక చిన్న ప్రార్థన దేవునితో మీరు మాట్లాడండి. దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. దేవునితో మీ హృదయాన్ని తెరవండి. ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవా, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను? కేవలం మాట్లాడడానికి నీ క్రియలు ఎరుగున్న దేవుడు ఈరోజు నిన్ను చూస్తే ఏమని చెప్పగలుగుతాడు?
నీలో నిజంగా దేవుని ప్రేమ ఉందా? ఆర్ యు డెస్పరేట్ ఫర్ గాడ్? డు యు ట్రూలీ లవ్ గాడ్? ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఇగో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ జీవితంలో ఆయన మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఆయనను ఆధారం చేసుకుని నీ బ్రతుకుండాలని ఆశపడుతున్నాడు. ఆయనను ఆధారం చేసుకుని బ్రతుకుతాను నీకు మంచిదండి, నీకు మేలయ్యేది. నీ జీవితంలో విలువ ఉంటుంది, నీ జీవితంలో ఏదైనా మిగులుతుంది, నీ జీవితంలో సహాయం ఉంటుంది. ప్రార్థన చేయి, మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఆయన చేసిన కార్యం ఏంటో నీ కొరకు గుర్తు చేసుకో. చెక్ వెదర్ డూ యూ రియలీ లవ్ గాడ్. కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. పరీక్షించు. వాట్ ఈస్ హిండరింగ్ యూ? ఏంటి నేను ఆటంకపరిచేది ఏంటి? నేను దేవుని దాని నుంచి దూరం చేసేది ఏంటి? దేవుడికి నీకు గ్యాప్ తీసుకొచ్చేది ఏంటి? ఎందుకు ముందులా ప్రార్థన చేయలేకపోతున్నావు? ఏంటి? నీ శరీరమా, నీ మనసా, నీ తలంపులా, నీ స్థితిగతులా? ఏసైనా చూడు, ఆయన చెంత చేరు, ఆయన దగ్గర పాదాలు పట్టుకుని మొరపెట్టు, ఆయనతో సమాధాన పడు, ఆయన సమాధానంలో బ్రతుకు. ఆయన అనుగ్రహించిన రక్షణని అనుభవించు. ఎక్స్పీరియన్సెస్ లవ్. ఇంకెంతకాలం మర్చిపోయి ఇంకా నశించిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, తప్పిపోయిన జీవితంలో ఉంటావు? రా, యేసయ్య ప్రేమ దగ్గరకు రా. ఈరోజు ఆయన తెలియజేస్తున్నాడు, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. కమ్ టు హిస్ లవ్. ఈరోజు దేవుడి స్వరాన్ని వింటున్నావా? ఇక్కడ ఎంతమంది నిజంగా నిర్ణయం చేయగలుగుతారండి? ఇదిగో నేను తప్పిపోయాను కానీ మరొకసారి తిరిగి వస్తున్నాను. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ ఈరోజు గ్రహిస్తున్నాను, నిజంగా ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించాను. యేసయ్య స్థానంలో వేరే ఏదో పెట్టుకున్నాను. నా టైం అంతా వేరే దేనికో ఖర్చు పెట్టుకున్నాను. వేరే మనుషులతో నా సమయాన్ని గడిపాను. ఇదిగో ఈరోజు గ్రహిస్తున్నాను, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువ దగ్గరకు వస్తున్నాను, యేసయ్య దగ్గరకు వస్తున్నాను, ఆయన ప్రేమ దగ్గరకు వస్తున్నాను. నాకు దేవుడు సాయం ఇచ్చేటప్పుడే నేను సరిగా బ్రతుకుతానని నిర్ణయిస్తున్నాను. ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేసుకుంటున్నాను, నేను యేసయ్యని ప్రేమిస్తాను. యు సీ, లవ్ ఇస్ అ కమాండ్, ఇట్స్ నాట్ అ చాయిస్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ యువర్ ఎమోషన్. ఉద్రేకాలతో కూడింది కాదు. ఇట్స్ అ కమాండ్మెంట్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆజ్ఞాపించాడు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ హృదయంతో నువ్వు సేవించాలని, ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు నీకు. ఇదిగో నేను నీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని యేసు ప్రభు చెప్పాడు. ఇట్ ఇస్ అ కమాండ్ గివెన్ టు యూ. సే ఐ ఒబే లార్డ్. నేను లోబడుతున్నానయ్యా, నేను సమర్పించుకుంటున్నానయ్యా. ఇదిగో నేను వస్తున్నాను ప్రభా నీ దగ్గరికి. నీ ప్రేమలో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ లివ్ ఇన్ లవ్. నీ ప్రేమలో బ్రతకాలని ఆశపడుతున్నాను అయ్యా. ఏది నీ ప్రేమను నన్ను ఎడబాస్తానికి వీల్లేదు. ఏ వ్యక్తి, ఏ పరిస్థితి, ఏ స్థితిగతులు నీ ప్రేమను నన్ను ఎడబాస్తానికి వీల్లేదు. నీ ప్రేమలో ఉంటాను ప్రభా. చెప్పండి, దేవుడితో చెప్పండి. నిజంగా ఒక నిర్ణయం చేసే వ్యక్తులైతే ఇదిగో ఇప్పుడే ఒక నిర్ణయం నీవు దేవుని దగ్గర చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకుంటాడు. ఎక్కడ ఐ మేక్ ఎ డెసిషన్, ఈ రోజు నుండి యేసయ్యని ప్రేమిస్తాను. యేసయ్య స్థానాన్ని ఎవరుకోవడం, నాకంతా యేసయ్యే. నేను మొదటి ప్రేమకి తిరిగి వస్తున్నా, నేను మొదటి క్రియలకు తిరిగి వస్తా. నేను వాక్యము చదువుతా, దేవుని వాక్య ఆహారం ద్వారా బలపరచబడతా. నేను ప్రార్థన చేస్తా, ప్రతి దినం నేను ప్రార్థన చేస్తా. నేను దేవుడి దగ్గరే చేరుతాను. నేను సాకులు చెప్పను. నేను దేవుడి కొరకు పని చేస్తా. నేను దేవుడి కొరకు ప్రయాసపడతా. నేను దేవుడి కొరకు ఏదైనా చేస్తానని చెప్పగలిగిన వారు ఉంటే ఎక్కడ మీ కుడి హస్తాన్ని ఎత్తిపెట్టండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ కుడి హస్తాన్ని ఎత్తిపెట్టి ప్రభా ఇదిగోనయ్యా, ఐ కమ్ బ్యాక్ లార్డ్, ఐ కమ్ బ్యాక్ టు యువర్ లవ్, ఐ కమ్ బ్యాక్ టు యువర్ లవ్. నీ దగ్గరకు వస్తున్నాడు ప్రభా. ఇదిగో చూడు ప్రభా, ఎవరెవరైతే వారి చేతులు ఎత్తున్నారో చూడయ్యా. మేము మాట చెప్పగలుగుతాం కానీ మా మాట నిలబెట్టేలాగా చేయగలిగింది నువ్వేనయ్యా. ఇదిగోనయ్యా, నేను ప్రేమిస్తానని తెలియజేస్తాను. నీ ప్రేమతో మమ్మల్ని హత్తుకో ప్రభా. నీ ప్రేమతో మమ్మల్ని నింపు ప్రభా. అడగండి, దేవా నీ ప్రేమతో నింపయ్యా. ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదురా, ఎలాంటి హీన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా రా, దేవుడి దగ్గర యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నూతన పరుస్తున్నాడు.
ఈరోజు ఇంకా నీకు అవకాశం ఉంది, ఇంకా నీకు తరుణం ఉంది. అవకాశం తరుణం ఉన్నప్పుడే సద్విపరచు. ప్రభా, ఎవరెవరైతే నీ ప్రేమలో వస్తారో ఒకసారి పట్టుకోయ్యా, ఒకసారి లేవనెత్తయ్యా, ఒకసారి ఆదుకో ప్రభా. నీకు దగ్గర ఉండాలయ్యా. నువ్వు కోరేది ఒకటి, నిన్ను ప్రేమించమంటాను. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించమంటాను. నిన్ను కలిగి బ్రతకమంటున్నావు. అన్ని నువ్వు చూసుకుంటా ఉంటున్నావు అయ్యా. అన్నిట్లో నువ్వు నడిపిస్తా ఉంటున్నావు అయ్యా. దేవా, నువ్వు చాలు ప్రభువా. నిజంగా నువ్వు చాలు ప్రభువా. మా జీవితంలో నువ్వు చాలు ప్రభువా. మా కుటుంబాల్లో నిన్ను కలిగి ఉంటే చాలు ప్రభా. నీ కలిగి ఉంటే మాకు ధన్యత ప్రభా. నేను కలిగి ఉంటే చాలు. ఈరోజు ప్రకటిస్తున్నామయ్యా, నిన్ను కలిగిన జీవితాలు మాకు దయచి, నీతో బ్రతుకులు మాకు దయచి, నీకు అంగీకారంగా నీ ప్రేమలో జీవించే జీవితాలు మాకు దయచి. ఈరోజు ఎవరెవరైతే వారు చేసిన నిర్ణయాలను నీకు తెలియజేస్తావు, పట్టుకో, వారు చేపట్టుకుని నడిపించు. వారి జీవితంలో నీ ప్రేమ అంటే ఏం జరుగుతుందో అనేది కనబరచు. నీ వాక్యాన్ని తెలియజేసావయ్యా. నిన్ను ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగు నిమిత్తమై దేవా, నువ్వు సమకూర్చి మేలు జరిగించే దేవుడు అయ్యా. లార్డ్, నీ ప్రేమలో మేము ఉండాలి. నీ ద్వారా ప్రేమించబడే వారికి మేము ఎల్లప్పుడూ ఉండాలి. నీ ప్రేమలో తేలే జీవితం మాకు దయచి. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. నువ్వు మా కొరకు సిలువలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు ఇక్కడ ఈ ఆవరణలో, ఈ లైవ్ ఎవరెవరైతే హృదయంలో నిర్ణయాలు చేసి నేను ప్రేమిస్తున్నా అంటున్నారో వారిని భద్రపరిచి, వారి జీవితంలో కలవరాలు, వారి జీవితంలో వేదనలు, వారి జీవితంలో అపవాది ఆటంకాలు, బాణాలు, అపవాది కుయుక్తులు అన్నిటిని నీవే లయపరిచి, నాశనపరిచి, కొట్టివేసి, తీసివేసి సమాధానం, సంతోషం, దీవెన, ఆశీర్వాదములతో, నెమ్మదితో నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.